సూరజ్ బాగా చదువుకున్న అబ్బాయి. అతడికి తన కుటుంబాన్ని అద్దెంటి నుంచి సొంత ఇంటికి తీసుకెళ్లాలనే కోరిక. అందుకే అతను రేయింబవళ్లు కష్టపడుతూ ఉంటాడు. కానీ అతని సంతోషకర కుటుంబానికి ఎవరి చెడు దృష్టి తగిలిందో ఏమో కానీ సూరజ్ ఇంకా అతని పూర్తి కుటుంబం గత 2 సంవత్సరాలుగా జైల్లో వారి జీవితాన్ని గడుపుతున్నారు. ఇది ఆ జైల్లో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సూరజ్, ఈ రోజు నీ వల్లే జైల్లో ఖైదీలు లైబ్రరీకి వస్తూ పోతున్నారు. లేదంటే రోజంతా ఈ ఖైదీలు జైల్లో గూండాగిరి చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చదువుతున్నారు. సార్, నేను ఇక్కడ ఇలా ఉన్నన్నాళ్ళు ఈ జైల్లో నేను, నా కుటుంబం, మేమందరం ఏదో ఒకటి పని మీద శ్రద్ధ పెట్టి చేస్తూనే ఉంటాం. అప్పుడే మేము ఒక జైల్లో ఉన్నామన్న విషయం మర్చిపోతాం. నువ్వు, నీ కుటుంబం నిజంగా ఈ జైలుకు దొరికిన సౌభాగ్యం. మీ అమ్మ జైలు వంటగదిలో అంతా సవ్యంగా ఉండేలా చూసుకుంటోంది. మీ నాన్న కూడా జైల్లో ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాడు. సూరజ్, ఒక మాట అడగనా? అడగండి జైలర్ సాబ్. సూరజ్, నేను నీ కుటుంబాన్ని చూస్తుంటే ఎవరికి నమ్మబుద్ధి కావడం లేదు. మీ ఇంటి నుంచి 2వ నెంబర్ మాల్ పోలీసులకు దొరుకుతుందని. అసలు ఏం జరిగింది ఆ రోజు? బహుశా ఆ రోజు మా తలరాత బాగోలేదేమో. మేము మా ఇంటి యజమానిపై గుడ్డి నమ్మకం ఉంచాం. ఆ రాత్రి చాలా పెద్ద తుఫాను, వర్షం గట్టిగా కురుస్తోంది. నేను పని ముగించుకొని ఇంటికి వచ్చాను. బాబు, భోజనం చెయ్యి రా, నాన్న కూడా పిలుస్తున్నారు. వస్తున్నామా? ఒక నిమిషం, ఎవరో తలుపు కొడుతున్నారు. ఈ సమయంలో ఎవరొచ్చుంటారు? నేను తలుపు తెరిచి చూడగా ఎదుట ఇంటి ఓనర్ ఉన్నాడు. అరే సూరజ్ బాబు, నిద్రపోలేదు కదా? డిస్టర్బ్ చేశానా? లేదు అంకుల్, రండి, భోజనంకి వెళ్తున్నాం అంతే. ఓ అవునా? రండి కిషోర్ లాల్ గారు, భోజనం సిద్ధం. లేదు, నేను తినేసి వచ్చాను. నాకు ఒక పని ఉంది. నేను మా ఆవిడ పుట్టింటికి వెళ్ళాలి. ఒక 2 రోజుల తర్వాత తిరిగి వస్తాను. ఈ బాక్స్ ఉంచాలి. నా కస్టమర్ ఒకరు ఈ బాక్స్ ని దుకాణంలో పొరపాటున మర్చిపోయి వెళ్ళాడు. మేమేమో ఇక్కడ ఉండము. అతను రేపు వచ్చి ఈ బాక్స్ తీసుకొని వెళ్తాడు. అతనికి ఇచ్చేయండి. అలాగే అంకుల్ గారు. ఆ తర్వాత ఆ మోసగాడు కిషోర్ లాల్ కాసేపు మాట్లాడి ఆ బాక్స్ ఇచ్చి 2 రోజుల కోసం కుటుంబాన్ని తీసుకొని బయటకు వెళ్లాడు. ఆ రాత్రి పోలీసులు ఇంట్లో సోదా చేశారు. మేము ఎంతో మొత్తుకున్నాము. మేము నిర్దోషులమని, ఆ బాక్స్ మాది కాదని. కానీ పోలీసులు మా మాట వినలేదు. ఆ నీచుడు కిషోర్ లాల్ చాలా సేఫ్ గా ఉన్నాడు. ఎందుకంటే ఆ బాక్స్ మా ఇంట్లో దొరకడంతో. జైలర్ సాబ్, నేను ఒక్కడినే శిక్ష అనుభవిస్తాను. కానీ నా ముసలి తల్లిదండ్రులు కూడా ఈ కుట్రల్లో ఇరుక్కుపోయారు. మా కుటుంబం మొత్తాన్ని దోషులుగా నిలబెట్టారు. ఈ రోజు నా తల్లిదండ్రులు, నా పూర్తి కుటుంబం జైల్లో ఉన్నాం. బాధపడకు సూరజ్, ఒకరోజు ఆ కిషోర్ లాల్ తాను చేసిన ప్రతిదానికి శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తాడు. కేవలం పోలీసులకు సాక్ష్యాలు దొరకాలంతే. ఆ తర్వాత మీరు త్వరగా బయటకు వెళ్తారు. సూరజ్ కళ్ళల్లో కన్నీళ్లొస్తాయి. తన తల్లిదండ్రులు నిర్దోషులైనప్పటికీ దోషుల్లా శిక్ష అనుభవించి రావడం చూస్తూ తన కళ్ళు చెమర్చుతాయి. సూరజ్ ఉండే జైల్లోనే ఒక తల్లి, కూతురు కూడా బందీలుగా ఉంటారు. వాళ్ళు కూడా ఏ నేరం చేయకుండానే శిక్ష అనుభవిస్తూ ఉంటారు. అకస్మాత్తుగా ఒకరోజు ఆ స్త్రీ ఆరోగ్యం పాడవుతుంది. జైలు డాక్టర్ కి చూపిస్తారు. కానీ ఆమె వద్ద ఇక ఎక్కువ సమయం లేదు. తన జబ్బు పూర్తిగా ముదిరిపోయింది. ఇక లాభం లేదు. సారీ. నా గీతను ఎవరు చూసుకుంటారు? ఈ జైలు నుంచి బయటికి వెళ్ళాక నా కూతురు అనాథ అవుతుంది. అమ్మా, నీకేం కాదు, కొద్ది నెలలు మాత్రమే. ఆ తర్వాత మనం ఈ జైలు నుంచి బయటకు వెళ్ళిపోతాం. లేదు గీత, నా దగ్గర ఇక సమయం లేదు. సుశీలా వదిన, ఈ జైల్లో ఎప్పుడు నిన్ను నా దానిగా భావించాను. నా కూతురు గీతను జాగ్రత్తగా చూసుకుంటావా? ఈమెను శాశ్వతంగా నీతో ఉండని. ఒకవేళ కుదిరితే నా కూతుర్ని నీ కోడలిగా చేసుకో. బాధపడకు గాయత్రి, ఇక నుంచి గీత మా ఇంటి కోడలు. మేము ఇప్పుడే ఇదే సమయంలో ఇదే జైల్లో గీత సూరజ్ పెళ్లి జరిపిస్తాం. నీకేమీ అభ్యంతరం లేదు కదా బాబు? లేదమ్మా, నాకేం అభ్యంతరం లేదు. నాకు తెలుసు గీత, గాయత్రి ఆంటీ మనలాగే ఏ నేరం చేయకుండా శిక్ష అనుభవిస్తున్నారని. గాయత్రి ఆంటీ తను ప్రాణం కాపాడుకోవడానికి 15 ఏళ్ల క్రితం తన భర్తను చంపింది. అది ఒక దుర్ఘటన. ఒకవేళ తను ఆ రోజు అలా చేయకుండా ఉంటే తన కూతుర్ని పోగొట్టుకొని ఉండేది. నాకు ఆ రోజు గుర్తుంది. గాయత్రి అక్కకు శిక్ష పడినప్పుడు గీత 7 సంవత్సరాల వయసు పసిపిల్ల. గాయత్రి అక్కపై తన తాగుబోతు భర్తను చంపిన ఆరోపణ వచ్చింది. ఆ సమయంలోనే గాయత్రి అక్క తన కూతుర్ని తనతో ఉంచుకునేందుకు అప్పీల్ చేసుకుంది. పాపం అప్పటి నుంచి ఈ తల్లి కూతుర్లు ఇద్దరు మౌనంగా ఈ జైల్లో తమ జీవితాన్ని అనుభవిస్తున్నారు. సురేష్ బాబు, గీత ఇంకా నీ పెళ్లి ఈ జైల్లో ధూమ్ధామ్గా జరుగుతుంది. గాయత్రి కళ్ళల్లో ఆనంద బాష్పాలొచ్చాయి. కొద్ది గంటల్లోనే జైలు ఖైదీలంతా పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అదే సాయంత్రం సూరజ్ గీతల వివాహం పూర్తయింది. సూరజ్ గీత అందరి ఆశీర్వాదం తీసుకుంటారు. గాయత్రి చేయి తన కూతురి అల్లుడికి ఆశీర్వాదం ఇచ్చేందుకు లేపుతూ ఉండగా అలా ఆశీర్వదిస్తూ గాయత్రి తల ఒకవైపు ఒరిగిపోతుంది. గాయత్రి ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోతుంది. వెళ్తుందని తెలిసినా అమ్మ కదా బాధగా ఉంటుంది. ఏడవకమ్మా, ఈ రోజు నుంచి నేనే నీ తల్లిని. నేనున్నాను నీకు. ప్రశాంతంగా లోకాన్ని విడిచింది తను. లేదంటే తన కూతురుపై దిగులతో ఘోషించేది ఆత్మ.
సూరజ్ బాబు, నీది చాలా మంచి మనస్సు. అలాగే నీ కుటుంబాన్ని కూడా. ఈ రోజు మీ మూలంగా గీతకు అత్తారిల్లు దొరికింది, లేదంటే పాపం బిడ్డకి ఎవరూ లేరాయే. గాయత్రి అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మ మరణం తర్వాత గీత తన జైలు అత్తారింట్లో తన అత్తతో పాటు ఉంటుంది. సుశీల కూడా గీతను చాలా బాగా చూసుకుంటుంది. గీత, ఇది కూడా తీసుకోమ్మా, నాకు ఇవాళ ఆకలి లేదు ఎందుకో. నా రోటీ ఒకటి నువ్వు తిను. కానీ అత్తయ్య, మీరు పొద్దున కూడా ఏం తినలేదు. సరే, మనం సగం సగం కలిపి తిందామైతే. అత్త కోడళ్ళు ఇద్దరి కళ్ళల్లో నీళ్లొస్తాయి. అప్పుడే లేడీ జైలర్ వస్తుంది. ఆమె గీతను పిలుస్తుంది. గీత, నిన్ను జైలర్ సాబ్ పిలుస్తున్నారు. నన్నా? గీత కంగారు పడుతుంది. ఇంకా ఆమె ధైర్యం చేసి జైలర్ దగ్గరకు వెళ్తుంది. గీత, నీ తల్లి ఈ ప్రపంచంలో లేదు. నువ్వు తల్లి లేకుండా ఉండలేకపోయినందున చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జైల్లో ఉన్నావు. కానీ ఇక నువ్వు ఈ జైల్లో ఉండలేవు. నువ్వు జైలు నుంచి వెళ్ళాలి. ఇది పై వాళ్ళ ఆర్డర్. వెళ్ళక తప్పదమ్మా. కానీ జైలర్ సాబ్, నేను బయటికి ఎలా వెళ్ళిపోతాను? నా అత్తారిల్లు ఈ జైల్లోనే ఉంది కదా. నేను నా భర్త అత్తారింటి వాళ్ళని జైల్లో వదిలి ఎలా వెళ్ళగలను? అప్పుడే సూరజ్ ఇంకా తన ఫ్యామిలీ వస్తుంది. గీత, నువ్వు బయటకు వెళ్ళాలి. నువ్వు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. నీ జీవితం ఈ జైలు గోడల మధ్య నలగకూడదు. కానీ ఇక్కడ మీరు అత్తయ్య మామయ్య ఉన్నారు. మీరంతా లేకుండా నేను ఒక్కదాన్ని బయట ఎలా ఉండగలను? ఏం చేయను? గీత, నా స్నేహితుడు విష్ణు, తను నేను తీసుకెళ్ళడానికి వస్తాడు. నేను తనతో మాట్లాడాను. నువ్వు తన కుటుంబంతో పాటు కొన్నాళ్ళు ఉండు. కొద్ది రోజులు మాత్రమే కేవలం. జైలర్ సాబ్ చెప్పాడు, మా సత్ప్రవర్తన కారణంగా త్వరగా జైలు నుంచి మమ్మల్ని బయటకు పంపిస్తామని. కోడలా, వెళ్ళు. మా కోసం ఎదురు చూడు. మేము త్వరగా వచ్చేస్తామమ్మా. ఆ తర్వాత గీత జైలు నుంచి అందరికి వీడుకోలు చెప్పి బయటకు వస్తుంది. సూరజ్ స్నేహితుడు విష్ణు జైలు బయట ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. గీత కళ్ళల్లో కన్నీళ్లుంటాయి. విష్ణు తన భార్య ఇంకా 2 ఏళ్ల కూతురుతో ఉంటున్నాడు. గీత కొద్ది రోజుల్లోనే విష్ణు కుటుంబంతో కలిసిపోతుంది. కానీ ఆమె మనసు చాలా దిగులుగా ఉంటుంది. ఒకరోజు గీత, విష్ణు ఇంకా అతని భార్య బిడ్డలతో పాటు ఆటోలో గుడి నుంచి తిరిగి వస్తూ ఉండగా అప్పుడు విష్ణు దృష్టి సూరజ్ ఇంటి ఓనర్ పై పడుతుంది. గీత వదిన, ఇతనే కిషోర్ లాల్. అతని వల్లే సూరజ్ ఇంకా అంకుల్ ఆంటీ జైల్లో ఉన్నారు. కిషోర్ లాల్ ఒక గోండాకు కొద్ది సామాన్లు ఇచ్చి డబ్బులు ఇస్తూ ఉంటాడు. నిజం ఎదుట పడుతుంది. గీత పోలీస్ స్టేషన్ కు వెళ్లి చెబుతుంది. గీత ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆ గోండా పోలీసుల భయంతో తన నేరం అంగీకరించి కిషోర్ లాల్ ను పట్టిస్తాడు. చేసిన నేరాలకు కిషోర్ లాల్ జైల్లో ఊచలెక్కబడుతూ ఉంటాడు. గీత, ఈ రోజు నీ వల్ల నా కుటుంబం నిర్దోషులుగా నిరూపించబడింది. మాపై ఉన్న నిందలన్నీ అబద్ధం అని తేలింది. కోర్టులోనూ అది నిరూపితమైంది. కోడలా, నీ కారణం వల్ల మేమిక గౌరవప్రదమైన జీవితాన్ని జీవించగలమమ్మా. విష్ణు, నీలాంటి స్నేహితుడుంటే అందరూ అదృష్టవంతులేరా. థ్యాంక్ యూ దోస్త్. దేవుడా, మా కుటుంబపు ఆనందాలు తిరిగి తీసుకొచ్చావు. నీకు శతకోటి వందనాలయ్యా, శతకోటి వందనాలు. ఇక ఆ తర్వాత సూరజ్ మళ్లీ జాబ్ చేయడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత మెల్లగా అంతా సరైపోతుంది. అందరూ సంతోషంగా ఉంటారు. ఓహో, ఇక నా వల్ల కావడం లేదు. బయటకు వెళ్తాను. ఎవరో ఒకరు బాత్రూమ్ ఎక్కడుందో చెప్తారు. అలా అనుకుని నవవధువు కళ తన గది నుండి బయటకు వస్తుంది. అలా బయటకు వస్తూనే తన అత్త కరుణను ఢీ కొడుతుంది. ఓరే, ఎవరు? అత్తయ్య, నేనే. క్షమించండి. ఈ ముసుగు వల్ల మిమ్మల్ని చూడలేకపోయాను. అరే, కానీ గది నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? లోపలికి పదా, బయట చాలా మంది మగాళ్ళున్నారు. అత్తయ్య, అది నాకు బాత్రూమ్. తన కోడల మాట పూర్తవకుండానే కరుణ ఆమెను తిరిగి తన గదిలోకి తీసుకెళ్తుంది. ఆ తర్వాత, ఏంటి నీకు కాస్తైనా సిగ్గులేదా? బయట మగాళ్ళందరి ముందు ఏం చెప్పబోయావు? బుద్ధి లేదా? అత్తయ్య, నేను బాత్రూమ్కి వెళ్ళాలి, అదే అడగబోయాను. ఎక్కడా అని. ఏంటి ఎక్కడా? ఇక్కడ ఇంటి వెనక పొలం ఉంది, అక్కడికెళ్ళు. ఇక్కడ ఆడవాళ్ళంతా చాటుగా వెళ్తారు. నీకు అర్జెంట్ అయితే చాటుగా వెళ్ళి కానీ గుర్తుంచుకో, ముసుగు కాస్త కూడా పైకి పోకూడదు. అర్థమైందా నేను చెప్పింది? అత్తయ్య, కానీ పొలాల్లో. లేకుంటే ఇంట్లో వెళ్తావా ఏంటి? ఇంట్లో బాత్రూమ్ లేదా అత్తయ్య? చీ, ఇలాంటివన్నీ చేసే చెడ్డలవాట్లు మీ పట్టణం వాళ్ళకి. కానీ ఇక్కడ పల్లెటూరులో మేమంతా చాలా శుభ్రంగా ఉంటాం. అర్థమైందా? అలా చెప్పి కరుణ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆపై కళ ధైర్యం తెచ్చుకుని ఇంటి వెనుక ఉన్న పొలం వైపు వెళ్ళింది. ఆ రోజు ఏదోలా కళ పని పూర్తి చేసింది. కానీ కళ మనసు ఆందోళనగా ఉంది. ఇక మరుసటి రోజు, ఏమండి, మనం ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాం టౌన్ కి? నేనే కదా వచ్చావు. నాకు అనిపించింది నీకు ఊరు నచ్చుతుందని. గ్రామం బానే ఉంది, కానీ ఇక్కడ కొన్ని బాగోలేవు. ఎలాంటివి? ఇంట్లో బాత్రూమ్ కూడా లేదు. స్నానం చేయాలన్నా ఏవైనా కాలకృత్యాలైనా సూర్యుడు వచ్చే ముందే ఆడవాళ్ళంతా కలిసి అక్కడ బయట కానివ్వాల్సి వస్తుంది. కానీ ఒక చోట జంతువులు, మనుషులు, కాలకృత్యాలు. ఓహో, సరే, నాకు ఇది చెప్పండి. ఇప్పుడు ఈ పేడతో ఎవరు ఇల్లు అలుగుతున్నారు? ఇప్పుడు ఆ వాసనకే నా బుర్రంతా పాడైంది. పైగా ఈ ముసుగు ఒక్క నిమిషం కూడా తీయడానికి లేకుండా.
సరే సరే, నాకు అర్థమైంది, ఆగు. నువ్వు ఎక్కువ రోజులు ఇక్కడ ఉండలేవు. నేను అమ్మతో మాట్లాడతాను ఇప్పుడే. కేవలం కొన్ని రోజులు ఓపిక పట్టు, తిరిగి వెళ్ళిపోదాం టౌన్ కి, సరేనా? తన భర్త సునీల్ మాటలు విని కలముఖంలో కల వస్తుంది. నిజానికి సునీల్ కొద్ది సంవత్సరాల క్రితం పనివేటలో గ్రామం నుంచి టౌన్ కు వచ్చాడు. ఒక ఫ్యాక్టరీలో మందులు ప్యాకింగ్ చేస్తూ ఉండేవాడు. ఈ మధ్యలోనే అతని పరిచయం కలతో అయింది. కల సునీల్ స్నేహితుడైనటువంటి రాజేష్ చెల్లి. సునీల్ కి కల మొదటి చూపులోనే నచ్చింది. అలా కల సునీల్ భార్య అయ్యి తన అత్తారింటికి కోడలుగా వచ్చింది. కానీ ఇక్కడ నిలదొక్కుకోవడం తనకు చాలా కష్టంగా ఉంది. తీసుకెళ్ళు బాబు, ఇక్కడ అంతా చూసుకోవడానికి ముసలిదుంది కదా. ఎలా అయితే జీవితం అంతా కష్టపడ్డానో అలాగే మున్ముందు కూడా కష్టపడతాను. అలా ఎందుకు అంటున్నావుమా? కల నా భార్య, ఆమె నాతోనే వస్తుంది కదా. ఏం బాబు, నేను కూడా నీ నాన్నకు భార్యనే కదా. కానీ నన్ను ఆయన తనతో తీసుకెళ్లలేదే. జీవితం అంతా ఇక్కడ అత్తారింటిని జాగ్రత్తగా చూసుకోవడమే సరిపోయింది నాకు. కేవలం సంవత్సరంలో 2 సార్లే వచ్చేవాడు మీ నాన్న. అలా ఒక రోజు తనే నాటికి రావడానికి కబురు వచ్చింది. కానీ నేను నా అత్తారింటి బాధ్యతలను వదలలేదు తెలుసా. పూర్తి కాందాల్లో మీ నాన్నే పెద్దవాడు. ఇప్పటికి కూడా మొదటి వంట ఈ కట్టెలపై నేనే చేస్తున్నా. కోడలు వస్తుంది, నాకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది అనుకున్నా. కానీ నా తలరాతలో సుఖం అనేది రాజు పెట్టలేదని అర్థమైంది. లేదమ్మా, అలా అనుకో. నేను కలతో మాట్లాడతాను. గుమ్మం దగ్గర నిల్చొని ఉన్న కళ అంతా వింటుంది. ఆమెకు అత్తారింట్లో తాను ఉండాల్సిందే అని అర్థమైంది. ఆమె సునీల్ తో వాదన పెట్టుకోకుండానే అతను ఒంటరిగానే పట్టణం పంపించేసింది. సునీల్ ఒంటరిగా పట్టణం వెళ్లిపోయాడు. సాయంత్రం మోహన్ బాబాయి అతని పూర్తి కుటుంబం వస్తుంది. వాళ్ళ ముందు మన పరువుని నువ్వు నిలబెట్టాలి. మాటి మాటికి ఆ ముసుగు పక్కకు వెళ్తుంది కదా, అది కాస్త జాగ్రత్తగా చూసుకో. అలాగే సాయంత్రం రుచికరమైన భోజనం చెయ్యి. అలాగే తీపిలో హల్వా ఖచ్చితంగా చెయ్యి, అర్థమైందా? కరుణ తన ఆజ్ఞ జారీ చేసి వెళ్లిపోయింది. పాపం కళ రోజంతా పనులు చేసిన తర్వాత సాయంత్రం పని తయారీలో పడిపోయింది. కట్టెల పొయ్యిపై ఎంతమంది కోసం రోటీలు చేస్తూ చేస్తూ ఆమె పరిస్థితి బాగా దిగజారిపోయింది. అలాగే కరుణ కాస్త వంటలో సాయం చేయకపోగా ఆమె ముసుగు నడిచే విధానంలో మాత్రం ఆమెపై ఏమాత్రం జాలి చూపడం లేదు. అరే కాస్త నెమ్మదిగా నడువు కోడలా, అందరూ ఏమనుకుంటారు. అలాగే ఈ రోటీలు కాస్త పొలచుగా చేయి, సరేనా? కళకు అర్థమైంది. ఎంత ప్రయత్నించినా ఆమె తన అత్త కరుణను సంతోషింప చేయలేదని. మెల్లమెల్లగా ఆమె కూడా పట్టించుకోవడం లేదు. ఆమె కరుణతో వాదనైతే పెట్టుకోవడం లేదు, కానీ తనకు చేతనైనంత మాత్రమే తాను చేస్తూ వచ్చింది. అలా ఒకరోజు, మా ఈసారి వారం రోజులు సెలవు పెట్టుకొచ్చాను. పెళ్ళని చెప్తే సెలవులు బాగానే దొరుకుతాయి. అమ్మ చెబితే మాత్రం 3 రోజులు కూడా దొరకవు, అంతే కదా. అలాంటిది ఏమీ లేదుమా. నిజానికి ఈసారి కాస్త డబ్బులు కూడబెట్టుకొచ్చాను. నేను అనుకున్నాను ఇల్లంతా బండలు ఇప్పించి ఇంకా పెరట్లో చిన్న బాత్రూమ్ కూడా కట్టిద్దామని. ఆ పని పూర్తి చేసుకుని వెళ్తాను. లేదు, ఏం అవసరం లేదు. అనవసరపు ఖర్చంతా ఇక్కడ అంతా బాగానే ఉంది. లేదమ్మా, అది చాలా అవసరం. ఆహా, నీ పెళ్ళని చెప్పుంటే అవసరమే అయి ఉంటుంది కదా. ఒకవేళ నీకు అలా అనిపిస్తే అదే నిజం. నేను అనుకున్నది అన్ని చేసే వెళ్తాను ఈసారి. కరుణ చాలా ప్రయత్నించింది, కానీ సునీల్ ని కళకి దూరం చేయలేకపోయింది. పైగా ఆమెను ఎదిరించి సునీల్ ఇంట్లో బండలు వేపించాడు. పైగా ఇంటి పెరట్లో చిన్న బాత్రూమ్ కూడా ఏర్పాటు చేశాడు. దాంతో కళకు కాస్త విశ్రాంతిగా అనిపించింది. నిజానికి కరుణకు కూడా ఇది బాగా నచ్చింది. ఎందుకంటే చుట్టూ జనాలంతా ఆమె ఇంటిని అలాగే సునీల్ ని పొగుడుతూ ఉన్నారు. ఇంకా కొద్ది నెలల తర్వాత, నువ్వు వచ్చావా బాబు? రా బాబు, నేను నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. నా చేతులతో వంట చేశాను. చాలా థ్యాంక్ యూ మా. కళ, ఈ డబ్బు నుంచి ఈసారి పైకప్పు ఇంటి మరమ్మతులు చేయించాలి. అలాగే అండి, సరే. ఆగు కాస్త, నువ్వెక్కడికి తీసుకెళ్తున్నావు డబ్బులు? సునీల్, నీకు ఇలాంటి సంస్కారమే నేర్పించానా నేను? తల్లుండగా పెళ్ళాం చేతిలో డబ్బులు పెట్టావు నువ్వు. అలా చేయడానికి నీకు సిగ్గుగా అనిపించలేదా బాబు? లేదమ్మా, అస్సలు సిగ్గుగా లేదు. ఎందుకంటే ఇది నా ఒక్కడి సంపాదన కాదు, ఇందులో కళ సంపాదన కూడా ఉంది. ఇంటి ఖర్చులకు మనం వాడే దాంట్లో. ఏంటి ఏమంటున్నావు? అది ఎలా, ఎప్పటి నుండి? ఆమె ఎలా సంపాదిస్తుంది? ఆమె రోజంతా ఇంట్లోనే ఉంటుంది కదా. అది రోజంతా నీతో ఇంట్లోనే పనిచేస్తుంది, కానీ రాత్రి నువ్వు నిద్రపోయాక తను బట్టలు కుడుతుంది. నేను వచ్చేప్పుడు తీసుకొచ్చి ఇచ్చేవి. పైగా తెలుసామా, తన సంపాదనలో 1 రూపాయి కూడా తన ఖర్చులకు వాడుకోలేదు. పైగా తను చెప్పింది ముందు తన అత్తారింటిని బాగు చేసుకోవాలి అని. సునీల్ మాటలు విన్నా కరుణ చాలా సిగ్గుపడుతుంది. ఆమె వెంటనే చేతులు జోడించి కళతో అంటుంది, నన్ను క్షమించమ్మా. నేనెప్పుడు నిన్నేదో ఒకటి అంటూనే ఉన్నాను, కానీ నువ్వు అన్ని సహించి ఈ అత్తారింటిని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చావు. కానీ ఇక చాలు,
నేను కూడా నా కుళ్ళు ఆలోచనలను మార్చుకుంటాను. నువ్వు ఈ రోజు తర్వాత ఎవరి ముందు ముసుగు ధరించాల్సిన అవసరం లేదు. అలాగే నీ భర్తతో పాటు నువ్వు టౌన్కి వెళ్ళు, నీకు నచ్చినట్టు బతుకు. లేదత్తయ్య, నా అత్తారి ఇల్లు అంతకు ముందులా లేదు. అలాగే మీరు కూడా. ఇక నేను ఇక్కడ నుంచి ఎందుకు పోతాను? ఆమా, ఇక ఎవరు ఎక్కడికి వెళ్లరు. ఇక నేను వారానికి ఒకసారి టౌన్ కి వెళ్లి ఆర్డర్ పై బట్టలు తెస్తాను. ఇక వాటిని కుట్టడంలో మనమిద్దరం కలకి సాయం చేద్దాం. నేను అన్ని లెక్కలు వేశాను. అలా మనం ఎక్కువ సంపాదించచ్చు కూడా, పైగా కలిసి ఉండొచ్చు కూడా. అమ్మా, ఈ విధంగా కళ తన కష్టం ఇంకా సరైన ఆలోచనతో తన రాతను మార్చుకుంది. ఇంకా తన కుళ్ళు అత్తారిల్లు తన సంతోషాలతో నిండిన ప్రపంచంలా మారింది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.